నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు భారీ హెచ్చరికని చెప్పుకోవచ్చు. కువైట్లో ఎవరైనా సరే కానీ అనుమతులు లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కార్లతో విన్యాసాలు చేయడం కానీ, ఇటువంటివి చేస్తే కానీ కువైటీ పౌరులైతే అరెస్ట్ చేస్తూ ఉంటే ప్రవాసులైతే ఏకంగా దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలకు పాల్పడిన ఆసియా ప్రవాసుల బృందం పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చర్యలు తీసుకుంటుంది. ఖరీదైన అద్దె వాహనాలలో వారి నిర్లక్ష్యపు ప్రవర్తన పైన దర్యాప్తు తర్వాత అధికారులు ఆ యొక్క ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. ఇటువంటి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ప్రజల యొక్క భద్రత, ప్రజల యొక్క ఆస్తికి తీవ్రమైన ముప్పును కలిగిస్తూ ఉంది. ప్రాణాలకు ముప్పు కలిగించే ఉల్లంఘనలకు జీరో టాలరెన్స్ అంటూ పేర్కొంటూ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. జిలీబ్ ఆల్ సువైక్లోని వీధుల్లో ప్రవాసులు వేగంగా కార్లు నడుపుతూ మలుపులు తిప్పడం మరియు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు ప్రసారమైన తర్వాత ఈ చర్యలు తీసుకున్నామని చెప్పేసి వీడియోతో సంబంధం ఉన్న అనేక మంది ప్రవాసులను అరెస్టును ధృవీకరిస్తూ మంత్రిత్వ శాఖ గతంలో ఒక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చర్యలు కువైట్ ట్రాఫిక్ చట్టాలు మరియు ప్రజల యొక్క భద్రతా నిబంధనలకు విరుద్ధమని చెప్పి హైలైట్ చేసింది. జిలీబ్ ఆల్ సువైక్లో మనం చూసుకుంటే కొంతమంది సెమిస్టర్ పరీక్షలు అయిపోవడంతో అయితే కువైట్లో ఉన్న ప్రవాసులు, అలాగే కేరళకు చెందిన వారు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మన భారతీయులు అనమాట. రోడ్ల మీదకి ఖరీదైన వాహనాలు అయితే అద్దెకు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మనం చూసుకుంటే కానీ ఊలలు వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, హారన్లు కొడుతూ అలా ఇలా అయితే చేయడం జరిగింది. అలాగే తీసిన వాళ్ళు ఏమైనా గమనున్నారా, సోషల్ మీడియాలో అయితే వీడియోలు పెట్టడం జరిగింది. కువైట్లో మేము ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నామని. అవి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చేరడంతో వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకైతే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.